సార్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం సార్. ఇవాళ ఏపీ రాష్ట్రం మొత్తం మీ తిరుపతి సెంట్రిక్ గా నడుస్తున్నట్టుంది. ఆ సెంట్రిక్ లో తిరుపతి లడ్డు ఏదైతే తిరుమల లడ్డు వెంకటేశ్వర స్వామి గారి లడ్డు ఉందో దాని గురించి చర్చ చేస్తున్నారు సార్. అది అసలు ఎంతవరకు నిజం, ఏం జరిగింది గత 5 సంవత్సరాల్లో, ఇప్పుడు కొత్తగా దానికి ఆ లడ్డుకి మార్పులు చేర్పులు ఏం చేస్తున్నారు సార్? తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి దర్శనం తర్వాత అత్యంత ప్రాధాన్యతమైంది, సెంటిమెంట్ తో ముడిపడి ఉన్నది శ్రీవారి లడ్డు. కొన్ని సందర్భాల్లో దైవ దర్శనం సాధ్యం కానప్పుడు భక్తులు లడ్లే దర్శనంగా తీసుకొని ఇంటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. దర్శనం ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా గ్రామాల నుంచి వచ్చే వాళ్ళు ఖచ్చితంగా 10 లడ్లు 20 లడ్లు తీసుకెళ్లి తమ గ్రామంలో ప్రతి ఇంటికి ఇచ్చే అలవాటు ఉంటుంది. ఆ రకంగా శ్రీవారి దర్శనం తర్వాత అత్యంత విలువైనదిగా, ప్రాధాన్యత కలిగిందిగా, సెంటిమెంట్ తో ఉన్నది లడ్లకు సంబంధించిన విషయాల్లో నాణ్యతా ప్రమాణాల్లో కానీ, లేదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలకు సంబంధించి కానీ ఏదైనా చేసేటప్పుడు చాలా అథెంటిక్ సమాచారంతో రావాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఒక పొరపాటు జరుగుంటే దానిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లడ్లకు సంబంధించి కొన్ని ప్రధానంగా కొన్ని జంతువుల కొవ్వు నుంచి తీసుకున్నటువంటి నూనెతో లడ్లు చేశారన్న భావన బయటకు కనిపిస్తా ఉంది. ఆయన బహిరంగ విమర్శించాడు. ఇది చాలా తీవ్రమైన ఆరోపణ. బస్ చంద్రబాబు నాయుడు గారికి విజిలెన్స్ రిపోర్ట్లు ఉందా, లేకపోతే వారి సొంతంగా సమాచారం ఉందా తెలియదు. కానీ చంద్రబాబు గారు ఈ ప్రకటన చేసి ఉండకుండా ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. నా పాయింట్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొండపైన ప్రక్షాళన ప్రారంభించామని చెప్పారు. దానికి ఎటువంటి అభ్యంతరం లేదు, ఏదైనా తప్పులుంటే సరిదిద్దాల్సిందే. ఇప్పుడు లడ్లకు సంబంధించిన విచారణకు ఆదేశించాలి. వారికి సమాచారం ఉంటే, ఇంటెలిజెన్స్ ద్వారా కావచ్చు, లేదా సొంతంగా సమాచారం ఉంటే ఖచ్చితంగా ఆదేశించి వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి, ఆ అధికారులు కానీ వారిపైన. అలా కాకుండా ఇంకా సమాచారం ఈ విచారణతో జోసుకెళ్లకుండా నేరుగా అలిగేషన్ చేసేస్తే భక్తులు చాలా తీవ్రమైన కలత చెందే అవకాశం ఉంది. ఇది రాజకీయ విమర్శలుగా మారిపోయే తేలకపోతే ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సింది కాదు కదని అభిప్రాయం వస్తుంది. ముఖ్యమంత్రి గారికి సమాచారం ఉంటే కఠినమైన తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తాం, లోకల్ వ్యక్తిగా కూడా. కానీ ఇట్లాంటి ఆరోపణలు, తీవ్ర ఆరోపణలు విచారణ జరిపి నిరూపించే లోపల ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. మొదటి అంశం. రెండో అంశం ఏంటంటే, కల్తీ జరగడం వేరు, జంతువులకు సంబంధించిన కొవ్వు నుంచి తీసుకున్న నూనె వాడారనేది వేరు. కల్తీ జరగడాన్ని మనం సమాజంలో ఉన్న బలహీనతతో చూసుకోవచ్చు, దానికి కఠినమైన చర్యలతో సిస్టంతో ఆపేయవచ్చు. కానీ జంతువులు అనేది చాలా తీవ్రమైన ఆరోపణ. నా పాయింట్ ఏంటంటే, నేను తిరుపతిలోనే ఉంటాను కాబట్టి నెయ్యి వాసన వేరు, ఈ జంతువులకు సంబంధించిన నూనె వాసన వేరు. రోజుకి లక్షల మంది, దాదాపు 60-70 వేల మంది భక్తులు వస్తారు. దాదాపు 2-3 లక్షల మంది లడ్లు తీసుకెళ్తుంటారు. మనకు శ్రీవారి టెంపుల్, ఆ పక్కన పోటు ఉంటుంది, ఆ పక్కన ఎక్కడ పోయినా నెయ్యి వాసన తప్ప ఏమి రాదు. ఇట్లాంటిది ఏదైనా నూనె వాడితే ఖచ్చితంగా చాలా సీరియస్ గా స్మెల్లో మార్పు వచ్చేస్తుంది. కాబట్టి ఆ జరుగుంటుందా అనే అనుమానం నాకు ఇప్పటికీ ఉంది. బట్ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాడు కాబట్టి ఆయనకి ఏ సమాచారం ఉందో తెలియదు. ఆయన దీనిపైన విచారణ జరపాలని నేను డిమాండ్ చేస్తాను. ఖచ్చితంగా తీవ్రమైన కఠినమైన విచారణ జరిపి మంచి చర్యలు తేల్చాలి, ఎవరు తప్పైనా చర్యలు తీసుకోవాలి. బట్ ఇది వేగ్ ఆరోపణ, జగన్మోహన్ రెడ్డి పైన జనరల్ గా చేసే ఆరోపణ అని మాట్లాడితే మాత్రం అది ముఖ్యమంత్రి గారికి అది మంచిది కాదు. వెంటనే ముఖ్యమంత్రి గారు దీనిపైన పెద్ద స్థాయిలో విచారణ ఆదేశించి మంచి చర్యలు తేల్చి ప్రజలకి, భక్తులకి ఒక భరోసా కల్పించే పద్ధతిలో వ్యవహరించాలని మాత్రం నేను డిమాండ్ చేస్తాను. సార్, మీరు 5 సంవత్సరాల్లో చాలా సార్లు తిరుమలకి వెళ్ళి ఉన్నారు. ఏమన్నా మీరు నిజంగా అట్లాంటి మార్పులు ఏమైనా చూసారా, లేకపోతే ఏమైనా మీకు లడ్డు తినుంటారు కాబట్టి టేస్ట్ ఏమైనా మారిందా సార్? బేసిక్ గా నేను కాదు, మీరు కాదు, అసలు ఈ 5 ఏళ్ల కాలంలో లడ్లు సైజ్ తగ్గిందని కానీ, లేదా నాణ్యతలో నిల్వ ఉంచడం తేడా, ఇట్లాంటివి విమర్శలు అప్పుడప్పుడు వచ్చినాయి. అది కూడా చాలా వేగ్గా వచ్చినాయి. తర్వాత వాళ్ళు ఖండించారు. నేనే కాదు, మీరే కాదు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఆరోపించలేదు. ఏది, ఈ 5 ఏళ్ల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా మైన్యూట్ అంశాలపైన మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు ఈ 5 ఏళ్ల కాలంలో ఏ రోజైనా తిరుమలలో లడ్లు ఇట్లాంటివి వస్తున్నాయి అంటే, చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ముఖ్యమంత్రి కావచ్చు, గతంలో కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా బాగుంటుంది. ఆయనకు సమాచారం చాలా సీరియస్ గా ఉంటుంది. జగన్ గారి తర్వాత ఆ మాట కోసం ఆయన సమానంగా సమాచారం ఎప్పటికప్పుడు ఆయన ఉంటుంది. ఆ 5 ఏళ్ళు కూడా మాట్లాడలేదు కదా, తెలుగుదేశం కూడా మాట్లాడలేదు కదా అనేది అనుమానాన్ని తావిస్తుంది. ఒక నిజమైనా కూడా విచారణ జరిపి బయట పెట్టి ఇది జరిగింది, వీళ్ళు దోషులు ఒప్పుకుంటే బాగుంటుంది. అట్లా కాకుండా ఒక ఆరోపణ చేసేస్తే మంచిది కాదు. ఒకవేళ జరుగున్నా కూడా చంద్రబాబు గారి సమాచారం ప్రకారం
ఒక సిఐడి లాంటి విచారణ జరిపి వీళ్ళు ఇట్లా జరిగింది, ఎక్స్ అధికారి సమ్ వై అధికారి దీనికి బాధ్యుడు, వీళ్ళు కాంట్రాక్టర్, వీళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకున్నాను పబ్లిక్ గా చేసుకుంటే బాగుంటుంది. అలా కూడా వేక్ ఆరోపణ చేసేస్తే ఇబ్బంది వస్తుంది. ఇప్పటికైనా చంద్రబాబు గారు విచారణ జరపని అనుకుంటున్నారు.